తల్లి తండ్రి తోడు నీకు భార్య దొరికేంతవరకే, నీ భార్య తోడు నీకు పిల్లలు పుట్టేంతవరకే, నీ పిల్లల తోడు వాళ్ళకు ఒక తోడు దొరికేంతవరకే. కానీ జీవితాంతరం నిన్ను హంటి పెట్టుకొని ఉండాల్సింది భార్య. నిన్ను అర్థం చేసుకుంటే భార్య దొరికితే అదృష్టమే. నువ్వు బిర్యానీ పెట్టినా శబాస్ అనాలి, నువ్వు కటిక చీకట్లో పనిపెట్టి పచ్చి పులుసు అన్నం పెట్టినా ఇదే నాకు అమృతమని నిన్ను హత్తుక్కుంటుంది చూడు, ఆమె అర్ధాంగి అంటారు. నిన్ను అర్థం చేసుకుంటుంది చూడు, ఏమి అర్ధనారిని అంటారు. నిన్ను అర్థం చేసుకోకుండా కీసింతకు కాసింతకు ఉలిక్కి పడుతూ ఏమి ఫ్యామిలీలో చిచ్చులు పెడుతూ ఉంటుంది చూడు, తనని ఏమంటారో తెలుసా? రంభా ఊర్వశి మేనకల్ లాంటిదన్నమాట. వాళ్ళతో పోల్చుకున్నదనుకో జీవితం సాగించడం చాలా కష్టం. నిజమే కదా? నిన్ను అర్థం చేసుకుంటే భార్య దొరకడం నీ అదృష్టము అంట నేను. అది లేని స్త్రీ అర్ధాంగే కాదు అంట నేను. నిజమే కదా? భర్త అన్ని వేళల్లో కూడా నాకు తగిన భార్య దొరికింది, నా అదృష్టము, ఎర్రగా బుర్రగా ఉండాలి, బాగుంది, నాకు నచ్చింది అనుకుంటూ ఉంటాడు. కొన్ని విషయాలలో నువ్వు తిరగబడి మాట్లాడినప్పుడు, నువ్వు కేర్ చేయకుండా ఎగతాళి చేసినప్పుడు, అప్పుడు తన చిగ్గుతో తల వంచుకుంటూ ఏమి ఎలా జీవించాలో తెలియక తపన పడిపోతూ టెన్షన్తో ఏమి తను ఏమైపోతాడో తనకే తెలియదు. అలాంటి స్త్రీ దొరికిన వాళ్ళకి ఏమి బతుకంటే ఇది ఏమంటారు, రేణికంప మీద లుంగి ఎత్తపోయి వేసినట్టే. అలా లేకుండా బాధ అయినా దుఃఖమైనా ఏమైనా మీ బాండింగ్ అనేది శరీసొగము. నేను నీలో అర్ధాంగిని, నీ బాధ ఏదో నీ దుఃఖం ఏదో నేను అర్థం చేసుకోగలను, నీ కష్టంలో నేను పాలు పంచుకోగలను. ఈరోజు బిర్యానీ తిన్నాం, రేపు లేనప్పుడు నువ్వు బాధపడకు, ఉన్నది గింజైనా సెరి కొంచెం తాగుదాం అని చెప్పే అర్ధాంగి దొరకడం ఎంతమందికి అదృష్టం. మీకుందా అలాంటి అర్ధాంగి? నిజం చెప్పండి. మనసులో మాట బయటికి చెప్పుకుంటేనే ఎవరైనా అర్థం కాగలరు. అది భార్యతో కూడా మీరు పంచుకోవాల్సిన విషయాలు. ఈ బుద్ధి కుప్పల మీద ఉందని ఎగజల్లినావో, ఎగజల్లడం మొదలుపెట్టినావో, నీ దగ్గర లేనప్పుడు ఎవరు నీ దగ్గరికి రారు. నువ్వు దుర్వాసన గొబ్బు వాసన కొడతా ఉన్నా నీ దగ్గర ఇది ఉన్నదనుకో, రోజుసేపేలే హత్తుకొని ఇంటికి పోయి నీళ్ళు పోసుకుందాం అనుకుంటే సమాజం ఇది. ఏమంటావు? అప్పుడు వాని అక్కర తీర్పిందనుకో ఎగిరిపోతారు మళ్ళా. ఇంతకుముందు వీడియోలలో కూడా కాకికి మనిషికి ఉన్న బాండింగ్ ఏదో చెప్పా. మనిషి కూడా మెతుకులు ఉన్న చోటికి, కాకి కూడా మెతుకులు ఉన్న చోటికి ఎగిరొస్తుందంట. ఏరుకొని తింటానే ఎగిరిపోతుంది. మనిషి కూడా అవసరం ఉన్న చోటికి మెల్లగా వస్తాడు, అవసరం తీరిపిన తర్వాత మెల్లగా జారుకుంటూ వెళ్ళిపోతాడు. మనిషికి కాకి ఉన్న బాండింగ్ అది. నిజమే కదా? అలాగా లేకుండా అర్ధాంగి అనిపించుకున్న భార్య ఎవరైనా, ఈ కాలం పిల్లలకి చెప్తున్నా, భద్రమమ్మ. ఎప్పుడు ఎవరికో చెప్తే మన సమస్య తీర్చేస్తారు. ఏమి మనం అలిగి మన అమ్మగారింటికి వెళ్ళిపోతే మన సమస్య తీరిపోతుంది కదా. సమస్య పెద్దది అవుతుంది. ఎంత కొట్లాడుకున్నా, నా వీడియోలలో ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు. ఎంత కొట్లాడుకున్నా సాయంత్రం అయితే తిరిగి మళ్ళీ నువ్వు బాగా రెడీ కావాలి, కొట్లాడిన భర్త పక్కలోనే పనుకోవాలి, మళ్ళీ రాత్రికి ఒకటి అయిపోవాలి. నేను మా ఆయన అలాగే ఉండేవాళ్ళమండి. నిజం. ఎంత పనైనా మరుదులు, అత్త, మామ, ఆడబిడ్డలు, బంధువులు, వయసు చిన్నది చేసి రెక్కలు కాళ్ళు నొప్పులు వస్తే భర్త దగ్గరికి పోయినప్పుడు ఇది నా పరిస్థితి అంటే ఎగిస్తంతే కింద పడతా అన్న. నేనేదో సంతోషంగా భార్యతో ఉందామని వస్తే పొగులంతా జరిగిన సమస్యలన్నీ చెప్పి నన్ను ఇసికిస్తావా అని వెంటనే లేచి వెళ్ళిపోయేవాడు. బస్టాండ్లోనే తాగి, బస్టాండ్లోనే తిని, బస్టాండ్లోనే పనుకుండేవాడు. ముందు ఎప్పుడూ నాకు తెలియకుండా తాగుతా అన్నాడు. భార్యకి తెలిస్తే అత్తమ్మకు చెప్తాదేమో అని. తర్వాత తాగి బస్టాండ్లోనే పనుకోవడం మొదలుపెట్టాడు. ఇంటికి వచ్చి అమ్మ ఏమన్నా అనిందనుకో, నీ వల్లనే నేను తాగుతున్నా, ఈమెను ఏమో అంటున్నావంట,
అంటాడు. నేను ఎందుకబ్బా ఇలా చేస్తున్నావు అన్నాను అనుకో, ఏమంటాడు తెలుసా, నువ్వు బాధపడితే నేను చూడలేక నేను ఎలా చేస్తున్నా అనేవాడు. అప్పుడు నేనేమనుకునేదాన్ని తెలుసా, నా మొగుడు ఇంటికి వచ్చి పనుకుంటే చాలే నా పక్కన, ఈ సమస్యలన్నీ చెప్తే నా మొగుడు తాగి బస్టాండ్లో పనుకుంటాడని భయపడేదాన్ని. ఏం చెప్పేదాన్ని కాదు తెలుసా. ఇది నా నిజ జీవితంలో జరిగిన విషయాలండి. అలా మీ భర్తల్ని చెయ్యి జారవిడుచుకోకండి, అలా చేసుకోకండి. అమ్మాయిలకు చెప్తున్నా, మీరు భద్రంగా ఉన్నదాన్ని తృప్తిగా తనకు పంచి మీరు కూడా సంతోషంగా ఉండడానికి నేర్చుకోండి. అమ్మాయిలు అబ్బాయిలు ఇలా చాలామందికి జరుగుతున్నది ప్రపంచంలో. చీటికి మాటికి ఎవరైతే కొట్లాడతారో ప్రేమ ఉండేవాళ్ళే కొట్లాడతారు. చీటికి మాటికి నిన్ను ఇసుకుంచుకుంటున్నారు, ఈ పని చేయలే, ఆ పని చేయలే, అది చేయలే, ఇది చేయలే అంటున్నారంటే, నా పెళ్ళామే చేయాలి, నా పెళ్ళాం చేస్తే తినాలి, నా పెళ్ళాం పెడితే తినాలి, నా పెళ్ళాం ఆ పని నేర్చుకోవాలి, నా పెళ్ళాం ఇది నేర్చుకోవాలి అని వాళ్ళకి ఎవరి మీద హక్కు ఉంటుందో వాళ్ళ మీదనే ఇసుకిస్తూ ఉంటారు, వాళ్ళ మీదనే కోపపడుతూ ఉంటారు. ఇష్టం లేని వాళ్ళకి ఏం చెప్పరు, ఇష్టం ఉండే వాళ్ళకే చెప్తారు, నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టని. రైటే కదా. అలా మీ ఇంట్లో కూడా జరుగుతుంటే ఒక హాఫ్ అన్ అవరు మౌనంగా ఉండి నీ పని నువ్వు చేసుకొని తన ఆకలి తీర్చావనుకో, తిరిగి తన గుండెలకు నిన్ను అతుక్కుంటాడు. అది నేర్చుకోండి అమ్మాయిలు. అబ్బాయిలకు కూడా చెప్తున్నా, కాసింతకి గొనుగుతూ ఉదురుతూ లేకుండా మీరు బయట నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళినారనుకో, మీ ప్రేమను వ్యర్థపరచుకోండి. మీ విషయాలు ఏమన్నా ఉంటే మాట్లాడుకోండి, మీరు ప్రేమగా ఉండండి. ముందు మా కాలం 7 ఏండ్లు బిడ్డ అయినాకో 5 ఏండ్లు అయినాకనో పెద్దవాళ్ళతో ఇట్లాగని అట్లాగని అని మొగుడికి చెప్పుకోవడానికి కూడా సాక్షించేవాళ్ళం. ఇప్పుడు పెళ్ళి అయిన మరుస రోజే మా అమ్మిట్ట, మీ నాయనిట్ట, మీ తాతిట్ట, మీ అవ్విట్ట అని చెప్పుకోవడమే సరిపోతుంది, కానీ వాళ్ళు సంతోషంగా ఉండే రోజులు లేవు. నిజం. ఇలాగే జరుగుతాయి కొంతమందికి. అలా లేకుండా సంతోషంగా ఉండడం నేర్చుకోండి, మీ జీవితాలు హ్యాపీగా నడిపించుకోండి. ఏమంటారు ఫ్రెండ్స్? రైటే కదా. రైట్ అయితే లైక్ కొట్టండి.